దానిని కన్నడలో ఒక వర్డ్ని చదువుకుంటాను. కొరింథలో మన సబ్జెక్టు ఈరోజు కన్నడలో 1 కొరింథ 10ನೇ ಅಧ್ಯಾಯ 24ನೇ ವಚನದಲ್ಲಿ 25 ವಚನದಲ್ಲಿ ಕನ್ನಡದಲ್ಲಿದೆ. ಪ್ರತಿಯೊಬ್ಬನು ತನ್ನ ಹಿತವನ್ನು ಚಿಂತಿಸದೆ ಪರಹಿತವನ್ನು ಚಿಂತಿಸಲಿ ಎಂಬುದಾಗಿದೆ. అది సెకండ్ టాపిక్. మనము ప్రతి ఒక్కరు ఎవరును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయి చూచుకోవలేను. దిస్ ఇస్ వండర్ఫుల్ టాపిక్. జీవితంలో మరి బైబిల్లో ఉన్న ప్రకారంగా అందుకే దేవుని వాక్యంలో సెలవిస్తుంది, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. దేవుని వాక్యము ఏం చెప్తుందంటే, ఎవరు తన కొరకు కాదు, ఎవరు తన కొరకు. మరి ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎవరి గురించి, ప్రతి ఒక్క కుటుంబంలో ఓకే క్రిస్టియన్స్ వాళ్ళు వదిలేదు, కొంతమంది అన్ని వాళ్ళకి ఎవరికైనా చూడండి వాళ్ళు ఏమనుకుంటారు, మన వాళ్ళు కూడా అనుకుంటారు, కానీ కొన్ని సత్యం తెలిసిన వాళ్ళు ఆలోచన చేయరు. కానీ అనేక 99% ఏ ఆలోచన ఉంటారంటే, తన కొరకు, తన పిల్లల కొరకు, తన మనవాళ్ళ కొరకు, మన రాబోయే మనవాళ్ళ కొరకు నేను ఆస్తి సంపాదన చేసుకొని పెట్టాలి అనే ఆలోచన ప్రతి ఒక్క మానవుడు ఆలోచన చేస్తాడు. ఇది సత్యమైన మాట, ఇది అబద్ధ మాట కాదు. ప్రతి ఒక్క మానవుడు తన కొరకు, తన పిల్లల కొరకు, రాబోయే రోజు కొరకు, తన తరతలాంతర మన పిల్లలు బాగుండాలి అని ప్రతి ఒక్కరు ఇది కోరుకున్నది సహజమే. కానీ దీంట్లో బైబిల్ అపోజిట్ చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? అపోజిట్ చెప్తుంది. ఏమని? మీ గురించి కాదయ్యా, మీరు ఇతరుల గురించి ఆలోచన చేయండి. మీ గురించి మీరు ఆలోచన చేయవద్దు. మీరు ఎవరి గురించి ఆలోచన చేయాలంటే, ఏ తరగతి పడరు, మీ పక్కన ఉన్న వాళ్ళ గురించి మీరు ఆలోచన చేయండి అంటే. నేను ఆలోచన చేసినప్పుడు అనుకున్నాను, నిజంగానే ఒక మిషనరీ ఒక బయట దేశం నుంచి రావాలి ఉన్నప్పుడు ఆయన తన గురించి ఆలోచన చేసి ఉంటే భారతదేశానికి అంటే అలా వచ్చామనే కాదు. ఒక మిషనరీ ఫారిన్లో ఉండి అమెరికా కానీ, సౌదీ అరేబియా కానీ, దుబాయ్ కానీ, జెరూసలేం కానీ, వాటెవర్ ఇట్ మే బి, బయట దేశం నుండి ఆయన తాను ఉన్నది అంత సర్వము త్యాగం చేసి తన గురించి కాలేదు, ఇతరుల గురించి ఆయన వచ్చిన. మరి నిజంగా మన సంఘంలో, అనేక సంఘంలో మనం చూస్తున్నాము, అయ్యా నా సంఘమే బాగుండాలి, మా వాళ్ళే బాగుండాలి, ఇటువంటి ధోరణి ఉండము. కాబట్టి సంఘము అభివృద్ధి పొందుతలేదు, కట్టాలనే ఆలోచన దేవుడు వాళ్ళకి ఒట్టిగా అవుట్లుక్ మాత్రం ఆలోచన చేస్తూ ఉన్నారు, కానీ కట్టలేకపోతున్నారు. బికాస్ ఆఫ్ వాళ్ళు బైబిల్ అగెనెస్ట్ గా జీవిస్తున్నారు. కాబట్టి వాళ్ళ పనులన్నీ సక్సెస్ఫుల్ గా దేవుడు చేయట్లేదు. ఎందుకంటే వారి గురించి ఆలోచన చేస్తున్నారు, తమ గురించి ఆలోచన చేస్తున్నారు. సంఘం నిర్మించడానికి ఇది ఇతరుల గురించి ఆలోచన చేసే ఈ సంఘం నిర్మించమని దేవుడు చెప్తున్నాడు. నీవు ఇతరుల గురించి ఆలోచన చేయవయ్యా, నీవు ఇతరుల గురించి, నీ పక్కన ఉన్న వాళ్ళ గురించి, నీ స్నేహితుల గురించి, ఇతరుల గురించి నీవు ఆలోచన నీవు చేస్తే, నేను మీ గురించి నేను ఆలోచన చేస్తున్నాను. అదే నేను మీ గురించి నేను ఆలోచన చేస్తున్నాను. నీకు ఏది కావాలి దానికి నా 100 రేటు నేను ఇచ్చేవాడు ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. సమర స్త్రీ తన నీళ్ళు గురించి, ఆమె ఆ బావి దగ్గర ఉన్నప్పుడు నాకు దాహమైంది, నీళ్ళు ఇవ్వమా అన్నప్పుడు, నీకు నాకు చాలా వ్యత్యాసం. నేను సమర స్త్రీ సాంగత్యం అంటే దూరం,
వారికి దూరం. అందుకోసమే జీవితంలో అనేక సందర్భాల్లో మన జీవితంలో కూడా ఇటువంటి ఆలోచన వస్తుంటాయి. అందుకే ఈరోజు వాక్యంలో మరి మనం చూస్తున్నాం, ఎవరు తన కొరకు కాదు ఎదుటి వారి కొరకు మేలు చేయి చూచుకోవాలని. మరి ఎవరైనా మనం మేలు చేయాలని ఆలోచన చేస్తామా? సర్వసామాన్యమై ఈ ఆలోచన చేయగలిగిన వాక్యం. మనం ఎప్పుడు కూడా పక్క ఉన్నవాడు బాగుండాలి అని కోరుతున్నామా? ఒక క్రైస్తవుడు ఎప్పుడు కూడా నీవు బాగుండాలయ్యా అంత కోరుతూనే వాడు నిజమైన క్రైస్తవుడు. పక్క ఉన్నవాడు వాళ్ళ ముఖంలో సంతోషం కలిగించినప్పుడే దేవుడు మీ ముఖంలో సంతోషం కలిగిస్తాడు. చెబుతుంటాం ఏమని? వాళ్ళు క్రైస్తవులు ఎంత మంచివాళ్ళు, వాళ్ళ దగ్గర దానం ఉంది, ధర్మం ఉంది, ప్రేమ ఉంది, కరుణ ఉన్నది. వాళ్ళు చూడు నిజమైన మనుషులు, నిజమైన మానవులు. వాళ్ళు చూడు. ఆ పేరు రావాలంటే ముందు మమ్మను తగ్గించుకోవాలి, మమ్మను దేవునికి సరెండర్ చేయాలి. When you are surrender himself to God, then only God will do a miracle in your life. ಎప్పుడు మనం ಸರೆಂಡರ್ ಆಗ್ತಾವೆ, ನಾವು ಸರೆಂಡರ್ ಮಾಡ್ತೇವೆ, ನಮ್ಮನ್ನು ಅರ್ಪಿತ ಮಾಡ್ತೇವೆ. when we are surrendering himself to God, then only God will do a miracle in your family. సోదర సోదరి, అనేక మంది దైవ సేవకులు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారు. ఎవరు హెచ్చరిపడుతున్నారు? ఎవరు నిద్ర నుంచి లేస్తున్నారు? నిజమే కదా, మనం అనేక సంవత్సరాల నుంచి మన గురించి, మన పిల్లల గురించి తప్పేమో కాదు ఆలోచన చేయాలి, తప్పు కాదు. కానీ దేవుడు వాక్యంలో అగెనిస్ట్ గా ఏం చెప్తుందంటే, మీరు పరవచింతమనం చెయ్యండి అంటుంది. పక్కన వాళ్ళ గురించి ఆలోచన చెయ్యండి, వాళ్ళ యోగక్షేమం మనం చూసుకోండి, వాళ్ళకి ఏది లేకపోతే ఒక్క పూట భోజనం మనం పెట్టండి. ఒక నీ దగ్గర 2 అంగి ఉంటే ఇతరులకి ఒక అంగి షర్టు దానం చేయండి. అదే కదా యేసు ప్రభు వచ్చినది ఉద్దేశం. నిన్ను వల్ల నిన్ను నెరవేర్లను ప్రేమించు, నిన్ను ప్రేమించుకుంటావా ఉన్నది. సోదర సోదరి, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇతరుల కొరకే మీరు చింతించాలి, సంఘము కొరకే మీరు చింతించాలి, సంఘం అభివృద్ధి గురించి మీరు ప్రార్థన చేయాలి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ క్షేమం గురించే మనం ప్రార్థన చేయాలి. మనము ప్రార్థన చేస్తే సంఘము అభివృద్ధి పొందుతుంది. మనము ప్రార్థన చేస్తే సంఘంలో ఉన్న పిల్లలు మరి వాళ్ళ కుటుంబం అభివృద్ధి పొందుతుంది. ఎప్పుడు నీ గురించి ప్రార్థన కాకుండా మనం ఎప్పుడు కూడా ఇతరుల యొక్క క్షేమమే ఆలోచన చేసినప్పుడే మీ కుటుంబము ఒక వెలుగుగా వెలుగుతూనే ఉంటుంది. నీకు అర్థము లేదు అంటే దేవుపై డే ఎప్పుడు అనేక మంది నేను చూస్తున్నాను. ఎప్పుడు చూస్తే వారు ఏడుపు. నేను ఎప్పుడు కోపపడుతున్నాను కొన్నిసార్లు. ఎందుకు ఏడుపు కారణం ఒకటే, నీవు బైబిల్గా అగెనెస్ట్ గా నీవు జీవిస్తున్నావు కాబట్టి. నీవు బైబిల్గా అగెనెస్ట్ నీవు నడవడికి, నీ క్రియలు, నీ నుడి, నీ మాటలు, నీ వేయం, నీ స్టైలు, ప్రతి ఒక్కటి కూడా నీవు దేవునికి అగెనెస్ట్ గా జీవిస్తున్నాము కాబట్టి నీకు తెలియకుండానే నీకు శాపము దేవుడు దయచేస్తున్నాడు. అందుకే సోదర సోదరి, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ గురించి నీవు చింతించొద్దు, నీ గురించి చింతించేవాడు నేనున్నాను. అందుకే సమాన స్త్రీకి, అమ్మా నీవు భయపడదు, నేను ఇచ్చే నీలో శాశ్వతమైన జీవితం నీకు ఇస్తాను. నీకు ధనం ఉండదు, నీకు ధనం ఉండదు, ఆ ఒక్క జీవజలము నీకు కావాలా? ఎస్, అందరికి జీవజలము కావాలి. సోదర సోదరి, ఈరోజు దేవుడు నీతో నాతోనే మాట్లాడుతున్నాను. మరి ఎంతవరకు ఆ రోజు మిషనరీస్ తమ సర్వమును మొదలుకొని భారతదేశానికి వచ్చిన అనేక విద్య, వృత్తి, ప్రతి ఒక్కటి
నేర్పించాం. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే వారి యొక్క త్యాగం, వాళ్ళ భార్య పిల్లలు వదులుకున్నారు, తన శరీరక కావలి సుఖ సంతోషాలను వదులుకున్నారు. ఎవరి గురించి? ఇతరుల గురించి. ఎవరి గురించి? ఇతరుల గురించి. అందుకే దేవుడు అంటాడు, ఎన్నో మంది నేను నెరవేరిన ప్రయత్నించు. ఆ ప్రేమ మన దగ్గర ఉన్నదా? ఈరోజు దేవుడు మీతోనే నాతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈరోజు వాక్యం ద్వారా మనం చూసుకుందాం. కొరింథీయులకు 1 ఫస్ట్ కొరింథీయుల 10:33 ఒకసారి చదవాలని మనం చేసుకున్నాం. స్వప్రయోజనము కొరకు అనేకులు రక్షింపబడాలని వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయంలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. చూడండి, అనేక రాజకీయ పార్టీలు కానీ, అనేక రాజకీయ వ్యక్తులు కానీ, వారు ఎప్పుడు కూడా స్వహ ప్రయోజనమే చింతించి మీకు చెప్తాం. స్వహ ప్రయోజనం, వారికి లాభము మీద లాభం ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా చేస్తారు. కానీ దేవుని వాక్యములు అగెనిస్ట్ గా ఉన్నాయి. దేవుని వాక్యములు అగెనిస్ట్ ఏమని? నీవు పరల చింతన చేయాలి. వారు పరల చింత చేయరు. మీ గురించి చింత చేసేవాడు ఆయనే ఉన్నాడు. కానీ మనము మాత్రం, క్రైస్తవులు మాత్రం పరల చింత చేయాలి. వాళ్ళు చేయలేకపోవాలి. మనం నేర్పినాం, మనం చెప్పాలి. సోదరు సోదరు ఈరోజు వాక్యంలో మనకి సిద్ధిస్తుంది. మనం చింత చేస్తున్నాము. ఎప్పుడు కూడా మన చింతనే ఉంటున్నాము. అందుకోసం ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాం. ఎవరు తన కొరకు కాదు, కానీ ఎదుటి వారి కొరకు మేలు చేయకపోతున్నాం. ఇలాగో నీవు స్వహా ప్రయోజనం కొరకు అనేకలు రక్షింపబడవాలని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయంలో అందరినీ సంతోషపెట్టుచున్నారు. అది పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాం. మరి ఈరోజు మన సంఘంలో ఎలాగే ఉంటున్నాం? మన చింతనే చేస్తున్నామా? సంఘం చింతన చేస్తున్నామా? సంఘ యోగక్షేమం గురించి ఆలోచిస్తున్నాం. ఈ మినిస్ట్రీ ముందుకు సాగాలి అని, ఈ మినిస్ట్రీ ద్వారా అనేక మంది రక్షణకు రావాలి అని ఇటువంటి ఆలోచన కలిగి ఉన్నాను. ఈరోజు దేవుడు నాతో మీతో మాట్లాడుతున్నాం. రెండోదాన్ని మనం చూస్తున్నాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2:21 చూస్తాం. ఫిలిప్పీ రాసిన పత్రిక పౌలు ఫిలిప్పీకి రాస్తున్నాం. అందరూ తమ సొంత కార్యాలను చూచుకుంటున్నారు, కానీ యేసు క్రీస్తు కార్యములను చూడరు. అందరూ ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరూ తమ సొంత కార్యములనే చూస్తున్నారు. మరి యేసుక్రీస్తు కార్యం ఎవరు చూడాలి? దిస్ ఈస్ ఎ క్వశ్చన్ ఫర్ ఆల్. మనందరికీ ఒక దేవుడు క్వశ్చన్ ఇచ్చినారు. అయ్యా, మీరందరూ మీ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు, కానీ నా కార్యం ఎవరు చూస్తారు? అయ్యా, నా మందిరం ఎవరు కడతారు? ఎవరు చేస్తారు? నా జనానికి సహాయం ఎవరు చేస్తారు? సేవ చేస్తున్న జనానికి ఎవరు సహాయం చేస్తారు? మీ సొంత కార్యాలే దినమంతా 24 గంటలు మనం మన సొంత కార్యాల గురించి ఆలోచన చేస్తే, నా గురించి మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? దిస్ ఇస్ ఎ క్వశ్చన్ ఫర్ ఆల్. దేవుడు ఈ రోజు మీకు హృదయం తాకి మాట్లాడుతున్నా. నా గురించి ఆలోచన చేశాను. నేను మీ గురించి ప్రాణం పెట్టిన యేసు ప్రభు, మీ గురించి నా రక్తమును కాల్చిన దేవుడు, 3వ దినము లేచిన దేవుడు నేను, మీకు నిత్య జీవం ఇచ్చేవాడు నేను, మీకు
స్వర్గములో నీకు నిత్య జీవం ఇస్తున్నాను. కానీ ఎప్పుడైనా ఆలోచన చేశాను, 24 గంటలు నాకు ఇల్లు కావాలి, బట్టలు కావాలి, కారు కావాలి, సుఖంగా ఉండాలి, మా పిల్లలు మెడికల్ కావాలి, మా పిల్లలు డాక్టర్ కావాలి, మా పిల్లలు ఇంజనీర్ కావాలి. ఎస్, ఆలోచన ఇది మంచిదే, దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఇవన్నీ చేస్తున్నారు. కానీ నా గురించి మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? నా గురించి మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? నా సంఘం గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా? సంఘ యోగక్షేమం గురించి ఆలోచన చేశారా? సంఘాలు కార్యక్రమాలు ఏమి జరుగుతున్నాయని ఎప్పుడైనా ఆలోచన చేశారయ్యా మీరు? మాకెందుకయ్యా, మాకు ఆలోచన ఎందుకు? వస్తున్నాము పోతున్నాము, మా గురించే మాకే చింత, మా గురించి మాకే సరిపోతున్న సమయం. మరి మీ సంఘం గురించి, మీ గురించి అవన్నీ ఆలోచన చేయడానికి నాకు ఎక్కడుందయ్యా సమయము అని మీరు ఆలోచన చేస్తే ఒక్కరోజు వస్తుంది. ఒక్కరోజు వస్తున్నప్పుడు అప్పుడు దేవుడు అడుగుతాడు, బిడ్డ నా గురించి నీవు ఎప్పుడన్నా ఆలోచన చేసినావా? లేదయ్యా, నేను ఏం ఆలోచన చేయను, లేదు, నా పిల్లమ్మ నా పిల్లలకి నేను అందరికీ నీకు సుఖం పెట్టినా, వారికి ఏది కావాలని అంతా చేసిన, మరి వారికి సంతోషం పెట్టదే నా ధర్మం కాబట్టి అదే చేసిన. మంచి పని నేను చేసినావు, కానీ వాక్యంలో ఏం చెప్తుంది? నీవు పరవచింత వాళ్ళు చేసినావు. నీవు దేవుని నామమున ఏదైనా సంఘం వచ్చి ఎవరికైనా ఒక్క కొంచెమన్నా కొంతమందికైనా లేని వారికి సాయం చేసినావా? ఏం చేయలేదయ్యా, ఏమి చేయలేదు. నాకు నీవు ఎంత ఇచ్చినావు? తక్కువ ఇచ్చినావు. గంత దాంట్లో నేను నా పిల్లలు సంసారం నడపడానికి నాకు సరిపోతుంది, ఇంకా ఇతరులకి నేను ఏమి చేయాలి? సోదరుడే, అటువంటి క్వశ్చన్ ప్రతి ఒక్కరు మనసులో రైజ్ అవుతుంది. నాకు వచ్చే జీతమే 20,000, 10,000. ఆ 10,000లో నేను నా కుటుంబము నడవాలి. మరి నీకెక్కడి చేయాలి? నేను ఇస్తేనే కదా నేను ఇచ్చేది నీకు. నీవు ఇస్తేనే కదా నేను ఇచ్చేది. మరి నీ వాక్యంలో చెప్తుంది పరవచింతములో చెయ్యని చెప్తుంది. కానీ నా ఆలోచన ఏంది? నాకు వచ్చే జీతంలో ఇంత ఉన్నది, నేను ఎవరికి పనులకి సాయం చేయాలి అని ఈ ఒక క్వశ్చన్ నీ మైండ్లో రైజ్ అవుతుంది సోదరు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీవు ఉన్న దాంట్లోనే తృప్తిపడు, నీవు ఉన్న దాంట్లోనే తృప్తిపడు. నీకు 100 రూపాయలు ఉంటే 1 రూపాయి నాది కాదు, ఆ 1 రూపాయి పౌరుడి, ఆ 1 రూపాయి పౌరుడికి సాయం చేయి. అదే మన క్రైస్తవులు ఉన్న మొదటి అంశం. క్రైస్తవ జీవితంలో మెట్టు అదే. నిన్ను వాళ్ళని నన్ను ప్రేమించాలన్న ఉద్దేశం అదే సోదరు. అందుకే ఈ వాక్యం కూడా నీవు ఇతరుల చింతన చేయి, నీ గురించి కాదు. నీ గురించి చింతించడానికి నేనున్నానయ్యా. 24 గంటలు ఇశ్రాయేలు కాపాడువాడు ఒకడు నిద్రపోడు. మరి నేను 24 గంటలు నీవు ఏమి చేస్తున్నావు అని నేను అక్కడి నుంచి చూస్తూనే ఉన్నా. మరి నీవెందుకు చింతిస్తున్నావు? నీవు ఎవరికి ఏమి సాయం చేస్తున్నావు? నీవు ఎవరి నుంచి ఏం ఆశిస్తున్నావు? నీవెవరి నుంచి నీవు మంచి పని చేస్తున్నావా? ఇంకొకరికి సహాయం చేస్తున్నావా? ఏమంటావు? మేబీ. కానీ నేను 24 గంటలు నేను నన్ను చూస్తూనే ఉన్నాను. చూసే దేవుడు నేను. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాను, వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాను. సొంత కార్యాలయం ఉంటారా లేదా నా పనిలో కొంచెం నా పనిలో వాళ్ళ వాయితున్నారా, నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారా అని దేవుడు ఈరోజు నాతో ఈరోజు మాట్లాడుతున్నాను. ఈరోజు వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మరి అనేక విషయాలు సమయం లేదు కాబట్టి పని విషయాలన్నీ ముందుకు వెళ్ళడానికి వెళ్తున్నాము. రోమన్ చాప్టర్ 15:7 కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకునే ప్రకారం దేవునికి మహిమ కలిగినట్లు మీరు ఒకరినొకరు చేయించుకున్నది. క్రీస్తును మరి చూడండి, కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకునే ప్రకారం దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకరిని ఒకరును చేర్చుకున్నది. మరి నిజంగానే మనం ఒకరినొకరిని ప్రేమిస్తున్నామా? కొన్ని సందర్భంలో కొన్ని సమస్యలు వస్తాయి, జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి.
ప్రేమించాలి అనేది తప్పు కాదు, ప్రేమించాలి. సరైన త్రోవలో ఉన్నవానికి మీరు ప్రేమించండి. ఈ త్రోవను సరైన నడవలేని వానికి కట్టబట్టాలి. ఎస్, సరైన త్రోవలో ఉన్నవాడిని మీరు ప్రేమించాలి, వాడిని ఆపుకోవాలి, వాడిని అన్ని చేయాలి. కానీ త్రోవ తప్పిన వాడిని ఒక్కరి ద్వారా 10 మంది లక్షలైతే ఆయనను శిక్షించాలి. అదే దేవుడు వాడిని ఒక్కరి ద్వారా 10 మంది లోక్సానం కాకూడదు. ఒక్కరి ద్వారా సంఘము అది కాకూడదు. సోదరు అందుకే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? మరి వాక్యంలో మనకు సెలవిస్తుంది. మరి రోమన్ చాప్టర్లో మనం చూసినట్లయితే మీరు ఒక్కరినొక్కరు చేయించుకోండి, ఆయనను బుద్ధి చెప్పండి, గద్దించండి, బుద్ధి చెప్పండి. ఎప్పుడు గద్దించాలి? త్రోవ తప్పి మాట్లాడినప్పుడు, త్రోవలో ఆయన నడవలేని తప్పు అప్పుడు మనం బుద్ధి చెప్పాలి. ఆయనకు సరియాద త్రోవ నడిపించడానికి మనము ప్రయాసపడాలి తప్ప ఆయన వెళ్ళిపోయాడు, ఎవరో ఒకరు వెళ్ళిపోయారు అని కాదు. వారిని ప్రేమించాలి, వారిని ఒక సందర్భం బట్టి వారిని ప్రోత్సహించాలి. సోదరు ఈరోజు అందుకే మన గురించి కాదు, మనం ఎప్పుడు కూడా ఇతరుల గురించి చింతించాలి, మనసు మనకి కలగాలి. మరి అదే రీతిగా మనం చూస్తున్నాము ద్వితీయోపదేశ ఖండము 6:24 మనం చూస్తున్నాం. దేవుడు అన్నవాడు ఎలా ఉన్నాడు? మనము మరి దేవుని శక్తి ఆయన దయించు అగ్ని వల్లే ఉన్నాడు అన్నది మనకి ద్వితీయోపదేశ ఖండము 6:24 సిస్టర్ చదవండి. ఇంకోటి సిస్టర్ ద్వితీయోపదేశ ఖండము 6:24 ఏలనగా నీ దేవుడైన యెహోవా దయించు అగ్నియు రోషం గల దేవుడై ఉన్నాడు. ఇదేనా? రోషం గల దేవుడై ఉన్నాడు. వేరే ఉందా? ఓకే, 6:24. ఓకే, మరి దయించు అగ్ని వాళ్ళు ఉన్నాడు. అనేక సందర్భాల్లో మన ఆలోచనలు కొన్నిసార్లు రోషము కలిగి మా భార్య కానీ, మన సంఘర్షణ కానీ, ఇంకొకరు కానీ మనకి అంత క్లోజ్నెస్ ఉన్నవారు ఎప్పుడైనా తప్పు చేశారు అనుకోండి, నేను చేయలేదని నేను చేసింది చూస్తే కూడా వాళ్ళు చేయలేదని అబద్ధం చెప్పినప్పుడు మరి కోపం వస్తుంది. ఎట్లా వస్తుంది? అగ్ని అగ్ని ఎట్లా మంటలు చెమటలు మనకు కూడా అనుకోండి రోషం వస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ వీఆర్ బిలీవింగ్ గాడ్, మన దేవుడు నమ్మకిస్తాడు. సోదరు ఈరోజు మనం అనేక విషయాలు చూస్తున్నాం. మరి ఎందుకు మనము ఇంకా ఇంప్రూవ్మెంట్ కావట్లేదు? ఎందుకు దేవుడు మన ద్వారా అనేక అద్భుత కార్యాలు జరిగిస్తారు? దేవుడికి తెలుసు నీకు అన్నీ నీకు ఇస్తే నన్ను నీవు ఒకరోజు నువ్వు నన్ను నువ్వు రివర్స్గా మాట్లాడతావు. అందుకోసమే ఆయన దయమైన, అందుకోసమే అంతగా నిన్ను దీవిస్తుంటాడు. అంతగా ఇమీడియట్ గా ప్రొటెక్షన్ కావాలని ఎంతో ఆలోచించేవు. దేవుడు నీకు ఉన్న దాంట్లోనే మనం తృప్తిగా ఉండాలి, ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండాలి. ఎందుకంటే నీకు సడన్గా నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సమయం లేదు. నీకు సడన్ ఇస్తే ఏమవుతావంటే నీవు ఆయన నామమును అపకీర్తి చేస్తావు, ఆయన నామమును నీవు అపకీర్తి చేస్తావు. అందుకోసమే అంచెగలగా నిన్ను దీవిస్తున్నావు. ఈరోజు దేవుడు వాక్యంలో మనకు దేవుడు మాట్లాడుతున్నాడు. మరి వాక్యం భాగంలో మనకు సమయం లేదు కాబట్టి ఫైనల్కి వస్తున్నాం. అదే 6:24 మత్తయి చాప్టర్ 6:24 ఎవడను ఇద్దరు యజమానులకి చదవండి. ఎవడను ఇద్దరు యజమానులు ఉండలేరడు, అతడు ఒకడు ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా నుండి ఒకరిని ధృవీకరించును. చూడండి, మీరు దేవునికి స్వీకరించబడుతుంది.
కానికలు ప్రార్థన పరలోక ప్రార్థన ఆశీర్వాదం సమర్పిస్తున్నాం. పరిశుద్ధుల మీకు ఈ స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రాత్రికాలం ముందు ప్రభువా ఈ వాక్యము వినడానికి ఈ నామము ప్రకటించడానికి మేమందరూ ఈ సన్నిధిలో వచ్చి ప్రార్థన చేయడానికి ఈ ఒక దినము మాకు గిఫ్ట్ కింద ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాలం ముందు ప్రభువా ఈ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ వాది అంతమే